హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన అల్లర్ నరేష్ తీసిన సినిమా 12 రైల్వే కాలనీ. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ బిఫోర్ కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఎప్పుడు ఏది రాలేదు. అంత తెలీదు మరి ఏం జరిగింది అన్నది. బట్ సడన్ గా అనుకోకుండా నిన్న ఈవినింగ్ వచ్చింది 12 రైల్వే కాలనీ ట్రైలర్ అని చెప్పేసి. అది ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా పోస్టులు పడుతున్నాయి, బాగుంది, వండర్ఫుల్, వావ్, అది ఇది అని. సో ఇందులో నేను చూశాను, తర్వాత వెళ్ళి చూస్తాను అనమాట. ట్రైలర్ చాలా 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 సస్పెన్స్, మిస్టిక్, థ్రిల్లర్స్ ఇంకా అన్ని మిక్స్ ఉన్నాయి అనమాట. చాలా చాలా బాగుంది. ఇది ఎందుకు ఇలా ఉంది అంటే, దీనికి రైటర్ వచ్చేసి పొలిమేర 2 తీసిన రాసిన రైటర్ అనమాట. దానికి వర్క్ చేసిన రైటర్, ఆ రైటరే, ఆ రెండు రాసిన రైటర్ దీనికి కూడా రాశారు. కానీ టేకింగ్ మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ నుంచి ట్రైలర్ చూసిన సేపు కూడా ఎవ్రీ సీను ఇంట్రెస్టింగ్ గా, చాలా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. చాలా చాలా మనకి ఒక టైప్ ఆఫ్ వైబ్, సినిమాలకి మనం తీసుకెళ్లిపోయేలాగా ఒక టైప్ ఆఫ్ వైబ్ సెట్ చేసింది అనమాట. ఫైనల్ గా మనకి ఎండ్ కార్డ్, టైటిల్ కార్డ్ పడే టైంకి ఈ ట్రైలర్ లో సినిమా మీద మాత్రం ఇంట్రెస్ట్ అనేది హైప్ లోకి వెళ్ళిపోయింది. సో అల్లా నరేష్ గారు ఈ సినిమాకి గట్టి కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే బిఫోర్ ఆయన మొత్తం కామెడీ జోనర్ లో చేశారు. అప్పట్లో కామెడీ బాగా వర్కౌట్ అవుతుండే. అల్లరి సినిమాతో అల్లరి నరేష్ అనే ఒక టైటిల్ ని సెట్ చేసుకున్న ఆయన కంప్లీట్ గా కామెడీ మూవీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అయిపోయారనమాట. అలాంటి అల్ల నరేష్ గారు తనని తాను కొత్తగా మలుచుకొని కొత్త నరేష్ గా అల్లరిపోయింది అనమాట. సో అది అక్కడే అయిపోయింది కాబట్టి, సో కొత్త నరేష్ గారిగా మళ్ళీ మన ముందుకు వచ్చారు. చాలా చాలా సినిమాలు చేశారు ఈ మధ్యలో కూడా, మంచిగా మెయిన్ కాన్సెప్చువల్ మూవీస్ ఎక్కువ చేశారు. ఆ సినిమాలన్నీ కూడా కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వెళ్ళిపోయాయి. కొన్ని ఫ్రెండ్స్ క్యారెక్టర్ గా మహేష్ బాబు గారితో మహర్షి సినిమాలు చేశాడు. సో ఇలాంటివి చేశారు. బట్ ఇప్పుడు మాత్రం ఈ టైప్ ఆఫ్ జోనర్ లో ఫస్ట్ టైం చేస్తున్నారు. ఒక మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్ ఇవన్నీ మిక్స్ ఉన్న ఒక మూవీ అనమాట. చూద్దాం, ఈ ట్రైలర్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడడానికి ట్రై చేద్దాం. ట్రైలర్ లోకి వెళ్తే, సో ట్రైలర్ మనకు స్టార్టింగ్ లోనే ఒక రైల్వే కాలనీ, పాత రైల్వే కాలనీ అనమాట. ఆ కాలనీలోంచి ఒక చీకటి, మొత్తం కంప్లీట్ గా చీకటిగా పడుతున్న టైము, ఒక లైట్ గా భయం పుట్టే ఒక టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా స్టార్ట్ చేసేసి, లాంగ్ షాట్ లో మనకు 12A అని కనపడే ఒక బోర్డు కూడా ఉంటుంది ఇంటి ముందర. సో అది, దాన్ని ఫోకస్ చేస్తూ ఈ ట్రైలర్ ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. స్టార్టింగ్ లో ఇట్లా ఇచ్చారు మనకి. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ టేకింగ్ బాగుంది, చాలా చాలా స్టైల్ గా తీసుకున్నారు. డీటెయిల్ కూడా చాలా మనకి కనపడేలా కూడా ప్రతి ఒక్కటి సింక్ గా మనకు టైటిల్ క్యాప్ట్ గా ఇచ్చారనమాట. అది బాగా అనిపించింది. అలాగే ఇక్కడ అల్ల నరేష్ గారు మనకు స్పెషల్, తెలిసిన విషయమే. సో దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అండ్ ఇందులో హీరోయిన్ కామాక్షి భాస్కర్లా. సో ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంటది. ఎంట్రీ ఇవ్వడంతోనే ఒక భయంకర, అంటే ఒక భయము కమ్ ఆతృత, మీన్స్ ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ, తనకి ఏదో లోపల భయంతో మాటలు చెప్పడానికి రావట్లే అన్నట్టుగా, ఒక ఏదో చెప్పినట్టుగా అక్కడే ఒక డౌట్ క్రియేట్ అయ్యేటట్టుగా ఆ సీన్ మీద, ఆ సినిమాలో ఏదో జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో అని మనకు ఆ డౌట్ క్రియేట్ అయ్యేటట్టుగా మనకు ఆ సీన్ కూడా చూపించడం జరిగింది. చాలా చాలా క్లారిటీగా, అది కూడా డీటెయిల్ గా చూపించడం జరిగింది. నాకు బాగా అనిపించింది. సో ఆ కాలనీలో ఏదో సమ్ వింతలు జరగడము, అవన్నీ మిస్టరీక్ గా ఉండడము, సో ఇవన్నీ కొంచెం మనల్ని కట్టి పడేసేలాగా సీన్లు మనకు ట్రైలర్ లోనే చూపించడం జరిగింది. అది సినిమాలో అయితే ఇంకా కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తారు, అది నేను అనుకుంటున్నా. సో మనకు సినిమా టైటిలే రైల్వే కాలనీ కాబట్టి రైల్వే ట్రాక్లు, సో మస్క బారిన లైట్లు ఉంటాయి కదా, సో ఆ టైప్ అవి, ఆ చిన్న పిల్లల నవ్వులు, రాత్రి టైంలో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ సౌండ్స్, రకరకాల ఇవన్నీ అంట. సో ఇవన్నీ మనకి ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసే అంశాలు అనమాట. దీంట్లో చాలా చాలా టెన్షన్ క్రియేట్ చేస్తాయి మనకు. ఈ సీన్ చూసినప్పుడు బాగా ట్రైలర్ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి కావాలంటే. సో నాకు బాగా అనిపించింది. ఇవన్నీ నాకు మెయిన్ గా ఈ సినిమాని చూడాలి అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఒక సీన్లు అనమాట ఇవన్నీ. సో నాకైతే చాలా రియలిస్టిక్ గా డిజైన్ చేసినట్టు అనిపించింది. చాలా చాలా నీట్ గా, స్టైల్ గా, టేకింగ్ కూడా బాగుంది డైరెక్టర్ గారిది. అండ్ మనకి ఆ ట్రైలర్ క్లైమాక్స్ అండ్ ట్రైలర్ లో ఎండింగ్ వచ్చే టైంకి అల్లరి నరేష్ గారికి ఒక గతం ఉన్నట్టు, ఆ ఫ్లాష్ బ్యాక్ ఇమేజెస్ చూపించడము, ఒక వాయిస్ ఓవర్ రావడము, ఇవన్నీ మనకు కథలో ఒక ట్విస్ట్ ని మనకి ఏదో ఈ కథలో ఏదో ఒక పెద్ద ట్విస్ట్ ఉందని చెప్పి డైరెక్ట్ గానే ట్రైలర్ లో చూపించడం జరిగింది. ఆ ట్విస్ట్ ఏంటనేది మనం మూవీలో తెలుసుకోవాలి చూసి. సో లాస్ట్ లో టైటిల్ కార్డు పడతాయి 12A రైల్వే కాలనీ. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు ఈ సినిమాలో మొత్తం కంప్లీట్ గా చాలా చాలా ట్విస్ట్లు, సస్పెన్స్లు, ఇవన్నీ కలయికనే ఈ సినిమాలో ఖచ్చితంగా మనం వెళ్ళి చూస్తే ఇవన్నీ వీటికన్నిటికీ క్లారిటీ వస్తుంది అని మనకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఆ టైటిల్ ఎండింగ్ కార్డు కల్లా మనకు అర్థమైపోతుంది.
సో మ్యూజిక్ వచ్చేసి భీమ్ సిస్టేలియో ఈ మధ్య కాలంలో ఫేమస్ అవుతున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్. చాలా చాలా యాప్ట్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా ఆ బీజిఎం ఇవ్వడం కూడా చాలా చాలా మంచిది ఈ సినిమాకి. సో చాలా బాగా ఇచ్చారు, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నారు. అలాగే డైరెక్టర్ వచ్చేసి నాని కాసరగడ్డ. విజువల్ ఈయన మైండ్ సెట్, ఈయన విజువలైజ్ ఏ విధంగా చేసుకున్నాడో ఆ విధంగానే చేస్తారు, ఏ డైరెక్టర్ అయినా అంతే. సో ఈయన విజువలైజేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, చాలా బాగా చూపించారు. అది మనకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా ఉంది కాబట్టి సో మంచిదే ఈ విషయం కూడా. సో మొత్తం మీద ఈ ట్రైలర్ చూసిన తర్వాత అల్లరి నరేష్ గారు ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అని అయితే నాకు అనిపించింది. ఇలాంటి సినిమా నరేష్ గారు ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేస్తున్నారు. ఈ సినిమా నరేష్ గారికి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఒక మంచి కంబ్యాక్ ఇచ్చేసి నెక్స్ట్ సినిమాలు కూడా కంటిన్యూస్ గా ఆయన కూడా కెరీర్ ని ఇంకా కొంచెం మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లాగా గట్టిగా స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. November 21st ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 12 ని రివర్స్ చేసా 21. సో ఆ రోజు మనకు 21th రోజు సినిమా రిలీజ్ అవుతాయి 21st కి. సో ఆ రోజు సినిమా చూసిన తర్వాత కంప్లీట్ గా ఏముంటది అని మాట్లాడుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. బై బై.